ఎక్స్క్లూజివ్ లైవ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రోజు రోజుకి ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి పరస్పరం అంగీకరించినప్పటికీ కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను దొంగ దెబ్బ తీస్తూనే ఉంది. దొంగతనంగా అలాగే పిరికి పంద చర్యగా ఆఫ్ఘనిస్తాన్పై దాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లను టార్గెట్గా చేసుకొని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు కీలకమైన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. క్రికెటర్లతో పాటు స్థానికులపైన కూడా ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఆఫ్ఘన్పై వైమానిక దాడులు చేసింది పాకిస్తాన్ బాంబు దాడుల్లో ఆఫ్ఘన్ క్రికెటర్లు ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు క్రికెటర్లు సహా సామాన్య పౌరులు కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు క్రికెటర్లు కూడా ఆర్గున్ క్రికెట్ టీంకి ఆడుతున్నట్లుగా తెలుస్తోంది. క్రికెటర్లు ఉన్న ఇళ్లపైన బాంబులతో పాకిస్తాన్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. పాక్టికా ప్రావిన్స్ లో జనావాసాలపైన కూడా బాంబు దాడులు చేశాయి పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ దాడులతో మరింత రగిలిపోతున్నారు తాలిబాన్లు. కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలోనే వాటిని ఉల్లంఘించి మరీ పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టింది, వైమానిక దాడులు చేస్తుంది అంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది. అయితే పాక్ అలాగే శ్రీలంకతో ట్రై సిరీస్ ని ఆడేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. క్రికెటర్ల పేర్లు చూస్తే సిబాతుల్లా, హరూన్ కబీర్ అఘాగా తెలుస్తుంది. ముగ్గురు కూడా పాకిస్తాన్ వైమానిక దాడుల్లో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. తాజా దాడిలో ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు సహా 8 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు ఆటగాళ్లు కబీర్, సిబ్గతుల్లా, పరూన్గా గుర్తించారు. మరో 5 స్థానికులు, మొత్తం 8 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అయితే వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంకతో జరిగే త్రిదేశాల సిరీస్లో ట్రై సిరీస్లో పాల్గొనడానికి ఆటగాళ్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు పాక్టికా ప్రావిన్స్లోని ఉర్గున్ నుంచి షరానాకు వెళ్లినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. సో ఈ న్యూస్ అంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తన ఎక్స్లో పోస్ట్ చేసింది. ఒక సమావేశంలో ఉండగా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడిందని, ఇది పిరికి పంద చర్యగా, హేయమైన చర్యగా, ఒక పిరికి దాడిగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. అయితే ఈ ఘటన తర్వాత అంటే ముగ్గురు క్రికెటర్లు కూడా మృతి చెందడంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ఘటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ త్రిదేశాల సిరీస్ నుంచి వైదొలిగినట్లుగా కూడా ఏసీబీ ప్రకటించింది. రైట్, ఒకసారి క్రికెటర్లపై జరిగిన వైమానిక దాడులకు సంబంధించి విజువల్ ని చూద్దాం. రైట్, అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్ క్రికెటర్లని టార్గెట్గా చేసుకుని ఒక సమావేశంలో ఉన్న టైంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసినట్లుగా అయితే తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించడానికి పరస్పరం ఇరు దేశాలు కూడా అంగీకరించిన కొన్ని గంటలకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులకు తెగబడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లోని అనేక జిల్లాలపై దాడులు చేసినట్లుగా కూడా తాలిబాన్లు తెలిపారు. అంటే సరిహద్దు రేఖ వెంబడే పాక్టికా ప్రావిన్స్ ఉంది. సో ఆ ప్రావిన్స్లోనే క్రికెటర్లు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు. అలాగే వెళ్ళిన తర్వాత ఒక సమావేశంలో పాల్గొంటున్న టైంలో టార్గెట్ చేసి మరీ పాకిస్తాన్ ముగ్గురు క్రికెటర్లను కూడా హతమార్చింది అని తాలిబాన్లు పేర్కొంటున్నారు. అర్గున్, బెర్మల్ జిల్లాలోని అనేక ఇళ్లపైన కూడా పాకిస్తాన్ వైమానిక దాడులు చేసినట్లుగా ఆఫ్ఘనిస్తాన్ మీడియా టోలో న్యూస్ నివేదించింది. రైట్, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై చేసిన వైమానిక దాడులకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. రైట్ శివ, రోజు రోజుకి కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం, యుద్ధ పరిస్థితి పెరుగుతూనే ఉంది. కాల్పుల విరమణ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. సో ఇప్పుడు తాజాగా క్రికెటర్లను కూడా టార్గెట్ చేసింది. సో తర్వాత పరిణామాలు ఇంకా ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు?
కొనసాగిస్తూనే ఉంది. అర్ధరాత్రి ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దొంగ దెబ్బ కొట్టింది. కాల్పుల విరమణను ఉల్లంఘించి మరి ఆఫ్ఘాన్ పై వైమానిక దాడులు చేసి ఆ ఆఫ్ఘాన్ కు సంబంధించిన పలువురు క్రికెటర్లకు సంబంధించి అంటే క్రికెటర్లు మరోవైపు అయితే సాధారణ జనం కూడా మృతి చెందే విధంగా కూడా దాడులు చేసినట్టు కూడా తెలుస్తుంది. పాకిస్తాన్ బాంబు దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్లు మృతి చెందారు. ముగ్గురు క్రికెటర్లు సహా సామాన్య పౌరులు కూడా మృతి చెందినట్లు ఆఫ్ఘాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆరుగురు క్రికెట్ టీమ్ కి ఆడుతున్న ముగ్గురు క్రికెటర్లు వారి ఉంటున్న నివాసాలను కూడా బాంబులతో దాడి చేశారు. దాడి చేసిన ఈ యుద్ధ విమానాలను ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఎవరెవరు దాడి చేశారనేది కూడా మా దగ్గర వివరాలు ఉన్నాయనేది కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. ఇక పక్తికా ప్రావిన్స్ లో జనావాసాలపై బాంబు దాడులు జరిగాయి. పాకిస్తాన్ దాడులతో ఆఫ్ఘనిస్తాన్ ఇటు తాలిబాన్లు మరింత రగిలిపోతున్నారు. అంటే కాల్పుల విరమణ కొనసాగుతున్న సమయంలోనే వాటిని ఉల్లంఘించి మరి పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించాలంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. అంటే తన ఒక్కరి ముగ్గురి పదే పదే చూపిస్తూనే ఉందంటూ కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్తోంది. అంటే ప్రధానంగా ఈ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ విషయంపై ఇంకా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ కూడా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది కూడా దోహా చర్చలు ముగిసే వరకు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణను ఇటీవల పొడిగించింది. అంటే కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ కొంతకాలం పొడిగించింది. ఇక స్పిన్ బోల్డాకు చమన్ సరిహద్దు వైపు దాదాపు ఈ దాడులు జరిగిన తర్వాత 150 మంది తాలిబాన్ సైన్యం మోహరించేందుకు ఆ ట్రక్కులతో వారంతా కూడా బయలుదేరారు. భారీగా మెషిన్ గన్లు కూడా ఆ ట్రక్కులో తీసుకుని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇది ఈ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ కు మధ్య కీలకమైన క్రాసింగ్ చెక్ పోస్ట్ అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే స్పిన్ బోల్డాక్ అలాగే చమన్ సరిహద్దు ఏదైతుందో ఇది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య కీలకమైన సరిహద్దు రేఖ వెంబడి ఇప్పుడు భారీగా తాలిబాన్లు మోహరించేందుకు వెళ్తున్నారు. ప్రతీకార దాడి చేసేందుకు తాలిబాన్లు సిద్ధమయ్యారు. అంటే గతంలో కూడా మొత్తం 700 మంది వరకు కూడా బలగాలు ఈ బోర్డులో మోహరించారు. దాంట్లో భాగంగా మరికొంతమంది అయితే అక్కడ మోహరించేందుకు సిద్ధమయ్యారు. పాకిస్తాన్ పై ప్రతీకారంగా దాడి చేసేందుకు వెళ్తున్నారు. అంటే ఒకవైపు క్రికెటర్లు వదలలేదు, సామాన్య పౌరులను వదలలేదు. అంటే అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే అప్పటి వరకు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఒక ఒప్పందానికి వచ్చారు. కాల్పులు ఇటువంటి కాల్పులు ఉండు అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు అటు పాకిస్తాన్ మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలకు సంబంధించిన పౌరులందరూ కూడా ఎంతో మనశ్శాంతిగా వారు ఎటువంటి భయం లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళా అందరూ నిద్రిస్తున్న సమయంలోనూ అందరూ కూడా ఏది జరగదులే ఇప్పట్లో కాల్పుల విరమణ కొనసాగుతుంది అనుకున్న సమయంలో సీజర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి మళ్ళీ పాకిస్తాన్ వైమానిక దాడులు చేస్తుంది. అంటే ప్రతి సందర్భంలో కూడా కేవలం ఒక ఆఫ్ఘనిస్తాన్ పైన కాదు, గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇది కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇద్దరైతే ఒక అవగాహన కుదిరింది. భారత్ పాకిస్తాన్ మధ్య కూడా ఒక అవగాహన కుదిరింది. సాయంత్రం 5 గంటలకు ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రకటన కూడా చేశారు. కానీ అటు ట్రంప్ ప్రకటన చేశారు, ఇటు భారత్ కూడా ఒప్పుకుంది. కానీ మళ్ళా రాత్రి సమయంలో భారత్ పై కూడా దాడులు చేసింది. తర్వాత మళ్ళా హెచ్చరించిన నేపథ్యంలో ఆ కాల్పులు అనేవి దాడులు అనేవి పాకిస్తాన్ ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఒకవైపు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దాడులను ఎదుర్కోలేక కాళ్ళబేరానికి వచ్చి ఓడిపోతే ఎక్కడ పరుగు పోతుందనే ఉద్దేశంతో ముందుగానే వారు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత మళ్ళా అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా ఉండొచ్చు అనేది అందరూ కూడా భావించిన నేపథ్యంలో అంటే ఇటువంటి బాంబుల మూత కానీ దాడులు కానీ వైమానిక దాడులు కానీ ఉండవు. అందరూ కూడా స్వేచ్ఛగా రోడ్లపై తిరగవచ్చు. అందరూ చాలా మంచిగా అందరూ ఉండొచ్చు అనేది కూడా అందరూ భావించారు. కానీ ఉన్నటువంటి మళ్ళీ అంటే సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించిన తర్వాత మళ్ళా ఈ దాడులు చేసిన నేపథ్యంలో ఇటు ముగ్గురు క్రికెటర్లతో సహా సాధారణ పౌరులు కూడా మృతి చెందారు. కానీ ఎంతమంది చనిపోయారనేది ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయాల్సింది. కానీ ఇటువంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము, ప్రతికార దాడి చేస్తామంటూ కూడా ఈ చెక్ పోస్ట్ క్రాసింగ్ ఏదైతుందో అక్కడికి వెళ్లి వారు దాడులు చేసేందుకు స్పిన్ బోల్డాక్ చమన్ సరిహద్దు వైపు ఈ తాలిబాన్లు ఇటు ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబాన్లు 150 మంది బయలుదేరి చెక్ పోస్ట్ క్రాసింగ్ వరకు వెళ్లారు. అక్కడ నుంచి వారిపై దాడి చేస్తామంటూ కూడా చెప్తున్నారు. భారీగా మెషిన్ గన్లతో ట్రక్కులతో వారంతా కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి మరి ఫర్దర్ గా ఇప్పుడు ఏం జరగబోతోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దాడులను ఏ విధంగా తిప్పికొడుతుందని కూడా చూడాల్సింది. కానీ మేము ప్రతీకార దాడి తీసుకుంటామంటూ కూడా
తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. రైట్ శివ, ఇప్పుడు తాజాగా క్రికెటర్ల మరణంతో కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటారు, ఎటువంటి చర్యలు పాకిస్తాన్ పై ఉపక్రమించేందుకు ఛాన్సెస్ ఉన్నాయి? సాధారణ పౌరులతో పాటు ఈ క్రికెటర్లు కూడా వారు టార్గెట్ గా చేసుకుని దాడులు చేయడంతో దీన్ని చాలా తీవ్రంగా ఆఫ్ఘనిస్తాన్ పరిగణిస్తుంది. దానిలో భాగంగానే తాలిబాన్లు కూడా యుద్ధానికి సైన్యంతో దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా ఈ కీలక సరిహద్దు వరకు వెళ్లేందుకు, అక్కడి నుంచి దాడులు చేసేందుకు మిషన్ గన్లతో, భారీ ట్రక్కులతో బయలుదేరి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. కానీ ఈ ఆఫ్ఘన్ క్రికెటర్లతో సహా మొత్తం 8 మంది మృతి చెందారు. కానీ సాధారణ పౌరులు కూడా అనేక మంది మృతి చెందారు, ప్రాణాల పాలయ్యారని కూడా చెప్తున్నారు. కానీ ఆ అధికారిక లెక్కలు అనేవి రావాల్సి ఉంది. కానీ ఈ పాక్ శ్రీలంకతో ట్రై సిరీస్ ఆడేందుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది క్రికెటర్ల పైన. ఈ క్రికెటర్ల కబీర్, సిబాతుల్లా, హరుణ్ గా గుర్తించి వారి బాడీలను ఆసుపత్రి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నారు. దీనికి ప్రతీకారంగా తాలిబాన్లు కూడా దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ శివ. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రోజుకి ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. పాకిస్తాన్ వరుసగా వైమానిక దాడులకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్లో తీవ్ర నష్టం జరుగుతుంది. తాజా దాడిలో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు సహా 5 స్థానికులు, మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 3 ఆటగాళ్లు కబీర్, సిబ్గతుల్లా, పరూన్ గా గుర్తించారు. మరో 5 స్థానికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే వచ్చే నెలలో పాకిస్తాన్ శ్రీలంకతో జరిగే ట్రై సిరీస్లో పాల్గొనడానికి ఆటగాళ్లు పాకిస్తాన్ సరిహద్దులోని తూర్పు ప్రాక్టికా ప్రావిన్స్లోని ఉర్గూన్ నుంచి షరానాకు వెళ్లినట్టుగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఒక సమావేశంలో ఉండగా క్రికెటర్లను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ వైమానిక దాడికి పాల్పడిందని, ఇది పిరికి పంద చర్యగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది. అయితే ఈ ఘటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ట్రై సిరీస్ నుంచి కూడా వైదొలిగింది. అయితే పాకిస్తాన్ తన వక్ర బుద్ధిని ఇంకా చూపిస్తూనే ఉంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడానికి పరస్పరం ఇరు దేశాలు కూడా అంగీకరించాయి. అయితే అంగీకరించిన కొన్ని గంటలకే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై వైమానిక దాడులకు తెగబడింది. అయితే డ్యూరాండ్ రేఖ వెంబడి ఆఫ్ఘనిస్తాన్లోని పాక్టికా ప్రావిన్స్లోని అనేక జిల్లాలపైన కూడా పాకిస్తాన్ దాడులు చేసినట్లుగా తాలిబాన్ తెలిపింది. అర్గూన్, బెర్మర్ జిల్లాలోని అనేక ఇళ్లపైన కూడా ఈ దాడులు జరిగినట్లుగా ఆఫ్ఘనిస్తాన్ మీడియా టోలో న్యూస్ నివేదించింది. అయితే ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ట్వీట్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ డీపెస్ట్ సారో అండ్ గ్రీఫ్ ఓవర్ ద ట్రాజిక్ మార్టర్డమ్ ఆఫ్ ద బ్రేవ్ క్రికెటర్స్ ఫ్రమ్ ఉర్గున్ డిస్ట్రిక్ట్ అని తన చనిపోయిన క్రికెటర్లకు సంతాపం కూడా తెలిపింది. సో పాకిస్తాన్ ఇది పిరికి పంద చర్యగా కూడా ఏసీబీ అంటే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అభివర్ణించింది. మృతులతో మేము స్టాండ్ తీసుకుంటాము, మృతుల కుటుంబ సభ్యులకు కూడా మేము అండగా ఉంటాము అంటూ కూడా ఏసీబీ ప్రకటించింది. సో ఇప్పుడు తాజాగా క్రికెటర్ల మరణం, అలాగే స్థానికులు అంటే సాధారణ పౌరులపై కూడా పాకిస్తాన్ వైమానిక దాడులు జరపడంతో ఇప్పుడు తాలిబన్లు ఎటువంటి కౌంటర్ ఇస్తారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా గాజా యుద్ధం ఒకవైపు శాంతి వైపు పయనిస్తుంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మాత్రం రోజుకి తీవ్ర రూపం దాలుస్తోంది. पंजाब को रुक रहा